బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. గోరక్ష దళ సభ్యుడు సోను సింగ్ కి సంబంధించి ప్రస్తుతం ఆ కాల్పుల ఘటనకు సంబంధించి ప్రస్తుతం తీవ్ర చర్చాంశంగా మారింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ నిందితుడు ఇబ్రహీం పరారీలో ఉన్నాడు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ రిసీవింగ్ కాంటెంట్ వ్యూయర్ డిస్క్రిప్షన్ ఈస్ అడ్వైజ్డ్. పోచారం కాల్పుల ఘటనలో కీలకమైన మలుపు తీసుకుంది. కీలక ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. పోలీసులు అదుపులో ఉన్నారు. ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరు నిందితులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గోరక్ష దళ సభ్యుడు సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ పై కాల్పులు జరిపిన ఇబ్రహీం, అజ్జు, శ్రీనివాస్ ని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పోలీసులు పరారీలో మరో నిందితుడు ఉన్నాడు. నిందితుల నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం ఆ ప్రశ్న ఇంకా ప్రశ్నగానే మిగిలింది. ఎవరు చంపమన్నారు అని నిందితుడిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. కాల్పుల ఘటనపై రాచకొండ సిపి సుధీర్ బాబు మరికొద్దిసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారు. నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. సికింద్రాబాద్ యశోదలో సోను సింగ్ కి ఆపరేషన్ పూర్తయింది. 6 గంటలు శ్రమించి బుల్లెట్ బయటకు తీశారు డాక్టర్లు. ఆపరేషన్ అనంతరం 48 గంటల పాటు అబ్జర్వేషన్లో ఉండబోతున్నాడు సోను సింగ్. అబ్జర్వేషన్ తర్వాత సోను సింగ్కు మరో సర్జరీ చేసే అవకాశం ఉంది.